తెలుగు బ్లాక్ బస్టర్లు తిరిగి విడుదల అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. కొత్త తరం సినీ ప్రేక్షకులకు కలకాలం నిలిచే హిట్లను పరిచయం చేస్తుంది ఇండస్ట్రీ. మే 2025లో పాత తెలుగు సినిమాలు వెండితెరపైకి తిరిగి వస్తున్నాయి. జగదేక వీరుడు, అతిలోక సుందరి వంటి ఫ్యాంటసీ నుండి వర్షం వంటి రొమాంటిక్ డ్రామాల వరకు క్లాసిక్లు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ మే నెలలో థియేటర్లోకి వచ్చే తప్పక చూడవలసిన తెలుగు రిలీజ్ సినిమాలు ఏంటో చూద్దాం. ఇప్పటికే జగదేక వీరుడు, అతిలోక సుందరి మే 9న 2D, 3D వర్షన్తో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తుంది. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఒక ఫ్యాంటసీ డ్రామా. ఇది మొదట మే 9, 1990న విడుదలైంది. ఇందులో చిరంజీవి, శ్రీదేవి ఐకానిక్ పాత్రల్లో నటించారు. దాన్ని 35వ వార్షికోత్సవం సందర్భంగా 2025లో థియేటర్లో తిరిగి విడుదలైంది. అలాగే మే 10న బన్నీ దేశముదురు కూడా రిలీజ్ అయింది. ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా మూవీ యమదొంగ. జూనియర్ ఎన్టీఆర్ ప్రియమణి నటించిన ఈ మూవీ మొదట ఆగస్టు 15, 2007న విడుదలైంది. బలమైన పౌరాణిక అంశాలు మరియు అద్భుతమైన విజువల్స్తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ఇది మే 18, 2025న రిలీజ్ అవుతుంది. వర్షం శోభన్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా. ఇందులో ప్రభాస్, త్రిషా కృష్ణన్ హీరోయిన్లుగా నటించారు. ఇది మొదట జనవరి 16, 2004న విడుదలైంది. ప్రభాస్ కెరియర్లో ఒక మలుపు తిప్పిన సినిమా. ఇది మే 23న 4K వర్షన్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ కామెడీ ఫ్యాంటసీ చిత్రం కలేజా. ఇందులో మహేష్ బాబు, అనుష్క శెట్టి జంటగా నటించారు. ఈ చిత్రం మొదట అక్టోబర్ 7, 2010న విడుదలైంది. ఈ చిత్రం మహేష్ బాబు అభిమానుల అంచనాలకు అనుగుణంగానే మే 30న థియేటర్లో మళ్లీ విడుదల కానుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన బ్రహ్మోత్సవం కుటుంబ కథా చిత్రం. ఇందులో మహేష్ బాబు, కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత నటించారు. ఈ చిత్రం మొదట మే 20, 2016న విడుదలైంది. సాంప్రదాయ భారతీయ స్టెప్స్లో సంబంధాలు, కుటుంబ విలువలు, స్వీయ ఆవిష్కరణ చుట్టూ తిరుగుతుంది ఈ చిత్రం విడుదలైనప్పుడు మిశ్రమ స్పందనను పొందినప్పటికీ దీనిని మే 30న తిరిగి విడుదల చేస్తున్నారు మేకర్స్.